హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి మటన్ కర్రీ. నేను రెగ్యులర్గా చేసే ఈ మటన్ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమండి. పెళ్లి భోజనాలకు వెళ్ళినా, ఎన్ని ఫంక్షన్స్లోకి వెళ్ళినా అక్కడ క్యాటరింగ్ వాళ్ళు చేసే మటన్ కర్రీ కన్నా నేను చేసే మటన్ కర్రీ చాలా బాగుంటుందని మా ఇంట్లో వాళ్ళందరూ నాకు బోల్డని కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి నా స్టైల్లో మటన్ కర్రీని ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేయండి. మటన్ కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని దీంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిటికెడంతా షాజీరా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని గుప్పెడన్ని పుదీనా ఆకులు, ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ముందుగానే పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా చాప్ చేసుకొని 2 చెంచాల నూనెలో చక్కగా దోరగా వేయించుకొని ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల మటన్ కర్రీ టేస్ట్ రావడమే కాదు, గ్రేవీ కూడా మనకి ఎక్కువగా వస్తుంది. పూరికి, రోటికి, రైస్కి తినడానికి సరిపడా గ్రేవీ వస్తుంది. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ను ఇందులోకి వేసుకోవాలి. మటన్ను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత 3-4 సార్లు వాటర్ను మార్చుకుంటూ సాల్ట్ వాటర్తో కడిగి స్ట్రైనర్లో వేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. అలా అయితే నీచు వాసన అనేది అస్సలు ఉండదు. మటన్ను కంప్లీట్గా ఆయిల్లో కలిసే విధంగా కలిపి మూత పెట్టి సిమ్లో ఒక 3 మినిట్స్ పాటు మగ్గించండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి దీనికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మటన్ అనేది స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. నేను వేసిన కారం, ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కేజీ మటన్కు ఈ మాత్రం ఉండాల్సిందే. మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు మగ్గించండి. ఇలా 2 మినిట్స్ పాటు మగ్గించడం వల్ల ఉప్పు, కారం అనేది చక్కగా ముక్కకు పడుతుంది. ఆయిల్ అనేది ఇలా ముక్క నుండి సపరేట్ అయిన తర్వాతనే దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కేవలం మటన్ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి. కాబట్టి నేను దీనికోసం ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే ఒకవేళ మటన్ ముదిరింది ఉంటే మరొక కప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాప్ తీసి మటన్ ఒకసారి చక్కగా కలిపేసి ముక్క ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం తీసుకునే మటను ముదిరింది లేత దాన్ని బట్టి ఉంటుందండి విజిల్స్ పెట్టుకోవాల్సింది. ఇలా మటన్ను 70-80% ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి, కొంచెమంత కొత్తిమీర తరుగు, ఒక 2 చెంచాల వరకు చింతపండు రసం వేసుకోవడం వలన మటన్ అనేది చాలా బాగుంటుంది. చింతపండు రసం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత లిడ్ తీసేసి ఒకసారి కర్రీని చక్కగా కలిపేసేయండి. చూసారు కదండి, గ్రేవీ అనేది మనకి ఇలా ఉంటే చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిగా అవుతుంది. అప్పుడు చపాతీకి కానీ, పూరికి కానీ తినడానికి కరెక్ట్గా సరిపోతుంది. నేను ఎప్పుడు రెగ్యులర్గా మా ఇంట్లో ఈ స్టైల్లో మటన్ చేస్తానండి. చాలా చాలా బాగుంటుంది. మటన్ స్టార్టింగ్ ఒక 3 విజిల్స్ ఉడికించి తర్వాత లిడ్ తీసేసిన తర్వాతనే కొబ్బరి పొడి, మిగతా కొత్తిమీర అలా యాడ్ చేసుకుంటేనే మటన్కు మరింత టేస్ట్ వస్తుంది. ఎప్పుడు చేసే మటన్ కర్రీ కాకుండా ఒక్కసారి నా స్టైల్లో మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని చూడండి. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రతిసారి ఇలానే చేయమంటారు, అంత బాగుంటుంది. ఈ తలకాయ కూరను విలేజ్ స్టైల్లో స్పైసీగా ఎలా చేయాలో చూద్దాం. నేను చూపించే స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారు. మార్కెట్ నుంచి తలకాయ కూరని తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నేను దాదాపు ఈ తలకాయ కూర 750 గ్రామ్స్ వరకు ఉంది. అంటే ఒక తలకాయ, ఒక మేక తలకాయ అండి. ఇది దాదాపు 750 గ్రామ్స్ వరకు ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. 750 గ్రామ్స్ వరకు ఉంది కాబట్టి నేను కుక్కర్ కొంచెం పెద్ద సైజులో తీసుకుంటున్నానండి. ఎందుకంటే మేక తలకాయది కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా ఉంటాయి కదా, మనకు కలపడానికి ఈజీగా ఉండాలి. కాబట్టి పెద్ద కుక్కర్ పెట్టేసి దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటాయి.
తర్వాత కొన్ని పుదీనా ఆకులను కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి 1 నిమిషం పాటు. తర్వాత మనం కడిగి ఉంచుకున్న తలకాయ కూరను ఇందులో వేసి ఇప్పుడు ఆయిల్ అంతా దీనికి పట్టే విధంగా కలుపుతూ ఉండండి. ఈ తలకాయ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ స్టైల్లో చేయండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇలా మూత తీసేసి ఇప్పుడు మరొకసారి కలుపుతూ ఉండాలి. తర్వాత దీనికి సరిపడా కారం పొడి వేస్తున్నాను. నేను ఒక 4 టీ స్పూన్ వరకు మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కాబట్టి దీనికి సరిపడా కారం పొడి వేసుకోండి. నేను ఒక 4 ఆర్ 5 టేబుల్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేశాను. ఒక 2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. మీ ఇంట్లో స్పైసీగా ఎంత తింటారో దానిని బట్టి మీరు కారం పొడి వేసుకోండి. కానీ నాన్ వెజ్కు కారం ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. కారం ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీయండి. చూశారు కదా, ఇలా ఆయిల్ అనేది పైకి తేరుకోవాలి. అలాంటప్పుడు ముక్కకు అనేది ఉప్పు కారం పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. ఇప్పుడు దీనికి సరిపడా కొబ్బరి పొడి వేస్తున్నాను. నేను ఒక 3 టీ స్పూన్ వరకు ఫుల్గా వేసుకోవాలి కొబ్బరి పొడి. ఇలా 3 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా వేస్తున్నాను నేను. తర్వాత కొబ్బరి పొడి అంతా ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. తర్వాత మరికొన్ని పుదీనా ఆకులను ఇలా ఉడికేటప్పుడు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత కూడా మరికొన్ని పుదీనా ఆకులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను పెద్ద గ్లాస్ తోటి ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నానండి. ఈ కర్రీకి వాటర్ ఎక్కువగా ఉండాలి. ఈ కర్రీ ఉడికేటప్పుడు మనకు లిక్విడ్గా అనిపిస్తుంది, కానీ చల్లారిన కొద్దీ చాలా చిక్కగా అవుతుంది. కాబట్టి మీరు కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా చారులాగా లిక్విడ్ లాగే ఉండాలి. ఈ కర్రీ చల్లారిన తర్వాత మరింత గట్టిగా అవుతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసి కుక్కర్ యొక్క లిడ్ పెట్టేసి 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే తలకాయ కూర అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేను ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ యొక్క లిడ్ తీసి చూస్తున్నానండి. మేక తలకాయ కనుక కొంచెం లేతగా ఉంటే 8 విజిల్స్ సరిపోతుంది. ఇది కొంచెం మీడియంగా ఉంది కాబట్టి నేను 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికింది. లిక్విడ్ కూడా ఇలాగే ఉండాలండి. ఈ కర్రీ చల్లారిన తర్వాత చూపిస్తాను. చాలా అంటే చాలా గ్రేవీగా చిక్కగా అవుతుంది. కాబట్టి మనకు ఇలా లిక్విడ్గా ఉంటేనే కరెక్ట్గా సరిపోతుంది కర్రీ అనేది. ఈ తలకాయ కూర స్పెషాలిటీ ఏంటంటే ఇది బొగ్గుల పైన కాల్చిస్తారండి మార్కెట్లో. కాబట్టి ఈ తలకాయ కూరకు చాలా టేస్ట్ వస్తుంది అలా కాల్చి ఇవ్వడం వల్లనే. చూసారు కదా, చల్లారిన తర్వాత గ్రేవీ అనేది ఎంత చిక్కబడిందో. మనకు కుక్కర్లో ఉడికించుకున్నప్పుడు చాలా లిక్విడ్గా చారు మాదిరిగా అనిపిస్తుంది, కానీ ఏమి కాదండి. చల్లారిన తర్వాత ఇలా గ్రేవీ చిక్కగా ఉంటుంది. చపాతీ తినడానికి కానీ పూరి తినడానికి రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి మీరు కుక్కర్లో ఉడికించుకున్నప్పుడు ఖచ్చితంగా 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి 750 గ్రామ్స్కి అయితే. చూసారు కదా, తలకాయ కూర చేయడం ఎంత ఈజీయో. చాలామంది ఏవేవో ఇంగ్రీడియంట్స్ వేసి వెరైటీగా చేస్తారండి, కానీ ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేయండి. పక్కా 100% చెప్తున్నాను, షూర్గా నచ్చుతుంది ఈ టేస్ట్ మీ అందరికీ. ఎలా వచ్చిందో చేసి నాకు కమెంట్లో షేర్ చేయండి. మటన్ పాయా కర్రీ చేయడానికి నేను ఒక మేకయ్యి 4 కాళ్ళు తీసుకున్నానండి. 4 కాళ్ళు అంటే అప్రాక్సిమేట్లీ ఇది ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది. మార్కెట్లో కాళ్ళని తీసుకున్న తర్వాత వాళ్ళు క్లీన్ చేసి పసుపు నూనె రాసి బొగ్గుల పొయ్యిల మీద కాల్చిన తర్వాత ఇస్తారండి. అలా అయితేనే మటన్ పాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది.
కొంతమంది తెలియక కాళ్ళని తీసుకొచ్చుకుంటారు, డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అలా టేస్ట్ బాగుండదండి. ఖచ్చితంగా మీరు మటన్ ఈ కాళ్ళ కూర తీసుకున్న తర్వాత ఇలా కాల్చుకున్న తర్వాతనే తెచ్చుకోవాలి ఇంటికి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. దీనికి మెయిన్గా టేస్ట్ వచ్చేది దాంతోటే నాకు తెలిసి అయితే. చూసారు కదా, ఇలా మేక కాళ్ళు ఇలా ఉంటాయండి. కట్ చేసిన తర్వాత పీసెస్ ఇలా ఉంటాయి. చూడ్డానికి ఇలా అనిపిస్తుంది మనకు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ. మరి ఈ కర్రీ చేయడంలో కొన్ని పొరపాట్లు చేస్తారు కదా కొందరు, అలా చేయకుండా మీరు ఇప్పుడు పూర్తి వీడియోను చూసేసేయండి. ఇలా కాళ్ళని తీసుకొచ్చుకున్న తర్వాత ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కాళ్ళను కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి కర్రీ ప్రాసెస్ అనేది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఆ టేస్ట్ ముందట ఎంత ప్రాసెస్ అయినా మనం మర్చిపోతాం కదా. ఇలా మేక కాళ్ళను కుక్కర్లో తీసుకొని దీంట్లో ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇది ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది, అంటే కాళ్ళను బట్టి కూడా ఉంటుంది. కొన్ని కాళ్ళు లేతగా ఉంటే ఒక 10-15 విజిల్లకు ఉడికిపోతుంది. ఇవి మీడియంగా ఉన్నాయండి. నేను ఒక 20 విజిల్స్ వరకు పెట్టుకుంటున్నాను. కొద్దిగా పసుపును వేసేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఒక 20 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే 20 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అలా అయితేనే కాళ్ళు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. 20 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి నేను కాళ్ళు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడకాలండి. ఇలా మనం గోడుతోటి అంటే దాని మాంసం అనేది రావాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. కాబట్టి మీరు చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికితేనే ఈ కాళ్ళకూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చిన రసమే ఈ పాయా సూప్ అండి. అందుకే కుక్కర్లో కాళ్ళు వేసిన తర్వాత వాటర్ మరీ ఎక్కువగా పోయకూడదు. ఈ కాళ్ళ రసం అనేది ఇలా చిక్కగా రావాలి. అలా వస్తేనే ఇది కరెక్ట్గా పనిచేస్తుంది బోన్స్ ప్రాబ్లం ఉన్న వారికి. చూసారు కదా, ఇలా కాళ్ళ నుంచి వచ్చిన రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒకవేళ కాళ్ళ సూప్ తాగడం ఇష్టం లేని వారికి ఈ రసాన్ని డైరెక్ట్గా కర్రీ చేసేటప్పుడు వేసేసుకోవచ్చు మనము. దీనికి సరిపడా కొద్దిగా నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, నల్ల మిరియాల పొడి కొద్దిగా. దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలిపిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు తాగేస్తే చాలా బాగుంటుంది ఈ రసం అనేది. ఇది పాయా సూప్ అంటారండి దీన్ని. కాళ్ళ రసము, కాళ్ళ సోర్వా అంటారు. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, బోన్స్ ప్రాబ్లం ఉన్న వారికి ఇది తాగడం వల్ల త్వరగా తగ్గుతుంది. అంటే ఒకసారి తాగితేనే తగ్గదండి. అలా వీక్లీ వన్స్ ఒక 4-5 టైమ్స్ వరకు తాగడం వల్ల కొద్దిగా తగ్గుతుంది. చూసారు కదా, ఈ పాయా సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎవరైనా తాగొచ్చు, చాలామందికి నచ్చుతుంది కూడా ఇది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక 2-3 వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కడిగి ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా, కొత్తిమీర కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కాళ్ళను ఇందులో యాడ్ చేసుకోవాలి. కాళ్ళ సూప్ తాగని వారు డైరెక్ట్ సూప్ తోటి ఇందులో వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కాళ్ళన్నీ ఈ ఆయిల్లో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కాళ్ళకు సరిపడా నేను కారం పొడి వేస్తున్నాను. ఒక 3 టీ స్పూన్ వరకు నేను కారం పొడి వేసుకుంటున్నాను. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్. ఈ కాళ్ళ కూర కానీ ఏ నాన్ వెజ్ అయినా ఉప్పు కారం అనేది ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి. మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలండి కర్రీలో, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ 1 బై 1 వేసానండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి.
ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కర్రీని కలుపుకోండి. అంతకన్నా ముందు ఇలా నేను ఉల్లిపాయ పేస్ట్ ముందుగా చేసి పెట్టుకున్నానండి. ఒక్క ఉల్లిపాయను కట్ చేసి నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ కొద్దిగానే వేసుకోవాలి. ఓన్లీ ఉల్లిపాయ పేస్టేనండి ఇది. ఒక ఉల్లిపాయ మాత్రమే తీసుకొని నేను ఆయిల్లో జస్ట్ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఒక పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మరీ చిక్కగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం వాటరు ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా లిక్విడ్గా ఉంటేనే ఈ కర్రీ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసానండి నేను. మనకి ఇలా కుక్కర్లో ఇలా లిక్విడ్గా రసంలాగా అనిపించాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేస్తున్నాను. తర్వాత మరి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కాళ్ళకూర రెడీ అయిపోయినట్టే. కుక్కర్ మూత పెట్టేటప్పుడు మాత్రం ఇలా ఉండాలండి లిక్విడ్గా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. నాలుగు 5 విజిల్స్ వచ్చిన తర్వాత వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత నేను కర్రీని ఒకసారి కలుపుతున్నాను. చూసారు కదా గ్రేవీ అనేది ఇలా ఉండాలండి. ఇది ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయ్యి మనకు గ్రేవీ చాలా బాగుంటుంది. కాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికాయి. ఇలా ఉడికితేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. చూసారు కదా కాళ్ళకూర రెడీ అయిపోయింది. చూసారు కదా మటన్ పాయా కర్రీ ప్రాసెస్ అనేది ఇలా చేస్తే కాళ్ళకూర చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది టేస్ట్. ఈ కర్రీ చల్లారిన తర్వాత ఇలా గ్రేవీ అనేది ఇలా చిక్కగా ఉండాలండి. ఇలా కొంచెం చిక్కగా ఉంటే చపాతీ తిన్నా రైస్ తిన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా బోన్స్ ప్రాబ్లం ఉన్నవారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు మంత్లీ ట్వైస్ తినడానికన్నా ప్రయత్నించండి. చాలా క్యూర్ అవుతుందట వాళ్ళకి ఇది తినడం వల్ల. అంతేకాదండి ఇది కాళ్ళకూర కొంచెం వేడి కూడా. జలుబు ఉన్నవారు కూడా ఇది తీసుకోవడం వల్ల తొందరగా జలుబు తగ్గిపోతుంది. చూసారు కదా మరి నేను చూపించిన ప్రాసెస్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా మటన్ పాయా కర్రీని ఇలా ప్రిపేర్ చేసి చూడండి. చాలామందికి నచ్చుతుంది. అయితే ముందుగా బోటిని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో బోటి క్లీనింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. మార్కెట్ నుంచి బోటి తెచ్చుకున్న తర్వాత ఇలా ముందుగానే క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. బోటి క్లీనింగ్ అండ్ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంది కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అయితే బోటిని తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బోటిని కుక్కర్లో వేసుకొని వాటర్ ఏం యాడ్ చేయొద్దండి, ఎందుకంటే బోటిలో చాలా వాటర్ ఉంటుంది. ఇలా బోటిని అందులో వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బోటి 80% ఇలా కుక్కర్లోనే ఉడకాలి. ఒక 20% మాత్రమే కర్రీ ప్రిపరేషన్లో ఉడుకుతుంది. కాబట్టి ఒక 80% ఉడికేటట్టు మీరు చూసుకోవాలి. కొన్ని మేక ముదిరింది ఉంటే ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది. లేతదైతే 8 నుంచి 10 విజిల్స్ సరిపోతాయి. నేనైతే ఒక 10 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తున్నాను. 10 విజిల్స్ వచ్చిన తర్వాత వేపర్ వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి బోటి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. చెప్పాను కదా కొన్ని మేకలు ముదిరింది ఉంటే బోటి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. అలాంటప్పుడు మీరు మరొక 5 విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే నేను తీసుకున్న బోటి మాత్రం మామూలుగా ఉంది కాబట్టి నాకు 10 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా ఒక్కసారి మీరు స్పూన్తో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇలా ఈజీగా కట్ అయిపోతే ఉడికినట్టు, లేదంటే మరొక 5-6 విజిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఒక 80% బోటిని ముందుగానే కుక్కర్లో ఉడికించి రెడీగా పెట్టేసుకోవాలండి. చూసారు కదా స్పూన్తో ఇలా అంటే పీసెస్గా విడిపోతుంది. ఇలా విడిపోతే మనకు పర్ఫెక్ట్గా బోటి ఉడికినట్టు. ఇలా ఉడికిన బోటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి నేను 7-8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. మసాలా కర్రీ, నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు ఆ స్మెల్ అనేది రాదు. కాబట్టి ఒక 8 వరకు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. బోటి మసాలా కర్రీ ఈ స్టైల్లో చేయండి, చాలా చాలా బాగుంటుంది.
స్పైసీగా, నోటికి టేస్ట్గా సూపర్గా ఉంటుంది. బోటి తినని వారు కూడా మీరు ఒక్కసారి ఇలా మసాలా పెట్టి బోటి కర్రీ ప్రిపరేషన్ చేస్తే చాలామంది మటన్ కంటే ఎక్కువగా ఇదే ఇష్టపడతారు, అంత బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉండాలండి, కాబట్టి నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేశాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. ఇలా ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 నుంచి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బోటిని ఇందులో వేసుకోవాలండి. ఆ పిక్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే వెంటనే బోటిని ఇందులో వేసుకొని బోటికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. నేను ఒక 4 నుంచి 5 చెంచాల వరకు కారము, 2 చెంచాల వరకు సాల్ట్ వేస్తున్నాను. ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది, మనకు నీచు వాసన అనేది రాదు. కాబట్టి ఒక 5 టీ స్పూన్ వరకు కారం పొడి, ఒక 2 చెంచాల వరకు సాల్ట్ వేసుకొని ఇలా ఉప్పు, కారం అంతా ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలా ఆయిల్లో కంప్లీట్గా బోటి అనేది ఫ్రై అవుతుంది, ఉప్పు కారం కూడా ఫ్రై అయిపోతుంది. ఇలా ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవడం వల్ల బోటి పీసెస్ అనేవి టేస్టీగా అవుతాయి. తర్వాత ఒక 3 చెంచాల నుంచి 4 చెంచాల వరకు కొబ్బరి పొడి వేసుకోండి. ఇది డ్రై కోకోనట్ పౌడర్ అండి. ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చండి బోటి మసాలా కర్రీ అనేది. ఇది చపాతీకి, పూరికి, రైస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్. తర్వాత దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. నేను బోటి ఎంత తీసుకున్నానో చెప్పలేను కదా, ఒక 750 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. అంటే పౌన్ కేజీ అంటారు చూడండి, కిలోకి 1/2 కేజీ తక్కువగా 750 గ్రామ్స్ బోటీకి నేను ఈ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఇలా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది మనకు గ్రేవీ అనేది, ఇలా ఉండాలండి. ఇది చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది. మీరు హై ఫ్లేమ్లో ఖచ్చితంగా 10 మినిట్స్ ఉడికించుకోవాలి వాటర్ పోసిన తర్వాత. అలా అయితేనే బోటి ముక్కలు టేస్టీగా అవుతాయి. తర్వాత చివరిగా కొత్తిమీరని వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బోటి మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చూడండి, మనకు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ లుక్ ఉండాలండి. గ్రేవీ అనేది ఇలా ఉంటేనే చల్లారిన తర్వాత గ్రేవీ చిక్కగా అవుతుంది. మనం చపాతీ డిప్ చేసుకోవడానికి కానీ, రైస్కైనా, దేనికైనా బాగుంటుంది. నేను 750 గ్రామ్స్ బోటి తీసుకున్నాను కదా, దానికి పక్కా మెజర్మెంట్స్ ప్రకారం చూపించాను. ఇందులో ఏ టిప్స్ ఫాలో అయ్యి చేయకపోతే మీకు ఈ టేస్ట్ రాదు. నేను చూపించిన ప్రకారం బోటి కర్రీ చేయండి. చూసారు కదా, ఫైనల్గా బోటి కర్రీ చల్లారిన తర్వాత నేను డిష్ అవుట్ చేశాను. చాలా సూపర్గా, చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. గ్రేవీ అనేది ఇలా ఉంటుందండి, మరీ లిక్విడ్గా, మరీ చిక్కగా ఉండకుండా మనకు చపాతీ, పూరి, రైస్ తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో బోటి కర్రీ అనేది. మీరు ఈ స్టైల్లో బోటి కర్రీ చేసి పెట్టి చూడండి. మీ ఇంట్లో బోటి తినని వారు కూడా ఖచ్చితంగా తింటారు. మీరే నాకు కమెంట్లో కూడా షేర్ చేస్తారు కూడా. అంత బాగుంటుంది ఈ స్టైల్లో చేసే కనుక. టేస్టీ మటన్ కొవ్వు చారు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మటన్ కొవ్వు చారు చేయడం కోసం మనం మార్కెట్లో మటన్ తెచ్చుకున్నప్పుడే మటన్ అమ్మేవారిని మటన్లోని కొవ్వు భాగాన్ని కొంచెం ఎక్కువగా వేయమని అడిగితే వాళ్ళే వేసిస్తారు. మటన్లోని కొవ్వు పార్ట్ అనేది ఇలా ఉంటుంది. మనకు అవసరం ఉన్నంత కొవ్వు పార్ట్ను తెచ్చుకున్న తర్వాత 2-3 సార్లు సాల్ట్ వేసి మటన్తో సహా ఈ కొవ్వును కూడా శుభ్రం చేసుకొని ఇలా తీసుకోండి. అయితే మటన్లోని కొవ్వుతో పాటు మటన్లో ఉండే చాప్స్, బోన్స్ని కూడా ఈ సాంబార్లో వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మటన్లోని కొవ్వును శుభ్రంగా సాల్ట్ వేసి కడిగిన తర్వాత ఆ కొవ్వును ఒక స్టెయినర్లో వేసుకొని మటన్లో ఏమైనా ఇంకా సన్నటి చాప్స్, కొద్దిగా కొవ్వు ఇలా పీసెస్కు అతుక్కొని ఉంటుంది చూడండి కొవ్వు పాటు. ఆ మటన్ ముక్కల నుంచి కొవ్వు పాటును ఇలా తీసుకుంటూ ఈ స్టెయినర్లో వేసేసేయండి. తర్వాత స్టెయినర్లో వేసుకున్న కొవ్వును చిన్న చిన్న పార్ట్స్గా సీజర్తో కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర,
కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఒక 4-5 వరకు వేసుకోండి. ఒక చిన్న బిర్యానీ ఆకులను వేసుకొని హోల్ గరం మసాలా 3 లవంగాలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క వేసి సిమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి సిమ్లో ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. మటన్ ఫ్యాట్ అంటేనే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కర్రీకి ఆయిల్ చాలా తక్కువగా వేసుకోవాలి. తర్వాత మనం స్టెయినర్లో వేసుకున్న కొవ్వును ఇలా సీజర్తో పీసెస్గా కట్ చేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ పీసెస్ని ఇందులోకి వేసుకోండి. కొన్ని నేను మటన్ చాప్స్ వేశాను, కొద్దిగంతా మటన్లో వచ్చిన కొవ్వును కూడా ఇందులో యాడ్ చేశాను. కొవ్వు వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజ్ టమాటో ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కొవ్వు వేసి సిమ్లోనే ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 మినిట్స్ పాటు మగ్గించాలి. 10 మినిట్స్ ముందే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ఈ విధంగా కొంచెం లిక్విడ్గా చింతపండు రసం అప్రాక్సిమేట్లీ 2 కప్పుల వరకు తీసి పెట్టుకోవాలి. ఇలా కొవ్వు ముక్కలు అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఒకసారి చక్కగా కర్రీని కలిపేసుకొని మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చారు అనేది చాలా లిక్విడ్గా ఉండడం కోసం మరొక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసి ఇలా ఒక అరకప్పు వాటర్ పోసుకొని ఈ పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సాంబార్లో శనగపిండి కంటే బియ్యం పిండి వేయడం వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 5 నిమిషాల పాటు చింతపండు రసం వేసి మరిగించిన తర్వాతనే మనం కలిపి ఉంచుకున్న బియ్యం పిండిని ఇందులోకి వేసేసుకోవాలి. అయితే ఒకేసారి వేయకుండా కన్సిస్టెన్సీని చూసుకుంటూ బియ్యం పిండిని ఇందులోకి యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా బియ్యం పిండి కలిపిన నీళ్ళను వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మరొక 3 నిమిషాల పాటు మరిగిస్తే కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా అవుతుంది. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు వేసి హై ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు మరిగించండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ చిక్కగా అవుతుంది. చూసారు కదండి, కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడింది కదా. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేయండి. చూసారు కదా, కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చారు అనేది ఇలా ఉంటేనే అన్నంలోకి చాలా బాగుంటుంది. మనం వేసిన కొవ్వు అనేది ఇలా పైకి తేలుకుంటుంది. తినేటప్పుడు ఇవి లోపలికి అలా జారుతూ ఉంటే ఆహా, ఆ రుచి దేనితో పోల్చినా తక్కువే అని చెప్పచ్చు. ఈ చారు ముందట మటన్ కర్రీ కానీ, మటన్ బోటి సాంబార్ కానీ, మటన్లోని ఏ పార్ట్తో చేసిన కర్రీ అయినా కానీ దిగదుడిపే అని చెప్పచ్చండి. అంతేకాదండి, ఈ చారులో ఫ్యాట్తో పాటు మటన్లోని బోన్స్, చాప్స్ వేసాం కదా, తినేటప్పుడు మధ్యలో నములుతూ ఉంటే ఆ రుచి ఇంకా అద్భుతమని చెప్పచ్చు. ఇవన్నీ చెప్పడం కాదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. దీని రుచి మీరే నాకు కమెంట్ సెక్షన్లో బోల్డ్ అని కాంప్లిమెంట్స్ రూపంలో షేర్ చేస్తారు. గోట్ బ్లడ్ని తెచ్చుకున్న తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ కొంతమంది మార్కెట్లో డైరెక్ట్గా బ్లడ్ను ఉడికించి అమ్ముతారు. నేను అలాంటి బ్లడ్ని తెప్పించాను. అయితే బ్లడ్ని తెప్పించిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచాలి. వేడి నీళ్ళలో ఉంచడం వల్ల దాంట్లో ఉన్న నీచు వాసన కంప్లీట్గా పోతుంది. తర్వాత వేడి నీళ్ళ నుంచి తీసిన తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అయితే కొంతమంది బ్లడ్ని డైరెక్ట్గా మేకని కట్ చేసిన వెంటనే బ్లడ్ని తెచ్చుకొని ఇంట్లోనే ఉడికించి కర్రీ చేస్తారండి. ఆ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. కానీ ఈసారి మార్కెట్ నుంచి ఉడికించిన బ్లడ్నే తెచ్చాము కాబట్టి ఇలా చూపిస్తున్నాను. తర్వాత పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 7-8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు నేను మీడియం సైజు ఒక చిన్నవి 3 తీసుకున్నానండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లోకి నేను 10 వరకు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేశాను. ఈ నల్ల ఫ్రై పచ్చిమిర్చితోటైతే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు పచ్చిమిర్చితోటే చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న నల్ల ఫ్రై ఉంది కదా, ఫ్రై అంటున్నాను ప్రతిసారి, బ్లడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ బ్లడ్ పీసెస్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
ఇది చూడడానికి అంత బాగుండిపియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ప్రతి ఒక్కరూ తింటారు. తర్వాత ఇందులోకి మనము ఈ బ్లడ్ను కట్ చేసే ముందే ఒక 10 నిమిషాల ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలండి. నేనైతే ఒక 3 చెంచాల వరకు పెసరపప్పు నానబెట్టుకున్నాను. అంటే నేను తీసుకున్న బ్లడ్ క్వాంటిటీకి 3 చెంచాల పెసరపప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 10 నిమిషాల పాటు నానిన పెసరపప్పు నుంచి వాటర్ అన్నీ తీసేసి పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. చూడండి, పెసరపప్పు డామినేట్ చేయకూడదు, లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా మీరు నల్ల ఫ్రై చేసేటప్పుడు పెసరపప్పు యాడ్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇలా అంతా కలిపేసుకొని లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 to 8 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, 5 to 8 మినిట్స్లో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఈ బ్లడ్ ఫ్రై చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. ఒకసారి నా వీడియో చూసినాక ట్రై చేయండి. మీ ఇంట్లో తినని వారు కూడా ఇది తినడానికి ఇష్టపడతారు, అంత బాగుంటుంది. ఇలా చివరగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ పైన ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, గోట్ బ్లడ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు స్నాక్ లాగా తినేస్తారు, అంత బాగుంటుంది. మరి నేను చూపించిన మేక బ్లడ్ ఫ్రై నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. చూడండి, ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని స్పూన్తో తినేసేయచ్చు, లేదా మీరు వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినచ్చు, సైడ్ డిష్గా తినచ్చు. ఎలా తిన్నా బాగుంటుందండి. ఈ నల్ల ఫ్రై మాత్రము మన తెలంగాణ స్పెషల్, ఇది నల్ల ఫ్రై. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మేకలను కట్ చేస్తారు చూడండి, అలా కట్ చేసినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటారు. బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నా కమెంట్లో షేర్ చేయండి.